ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. మాధవ్ ప్లీజ్ హెల్ప్. ఏమిటి ఈ హుక్ సాక్స్ పెట్టరు ప్లీజ్. ఇదా భలే హెల్ప్. ఏమ్మా సిగ్గేస్తుందా? సిగ్గు కాదు కానీ ఇటువంటివి ఎవరికి చేస్తారో తెలుసా? హీరో హీరోయిన్ చేస్తాడు. అంటే ఇక్కడికి వచ్చింది ఏమిటి హార్ట్? హార్ట్ ఉండవలసిన చోటే ఉంది. నేను హార్ట్ ఏమని అనుకున్నాను. గుండెలు పెట్టినా? గుండెలు మగవాళ్ళకి ముందే ఉంటాయి. గొప్పలే. జేబులో ఉండవలసినవన్నీ ఉన్నాయో లేదో చూసుకో మరి. ఏ తమకు జేబులు కొట్టే అలవాటు ఉందా? అదేం కాదు, చూసినవన్నీ జేబులో వేసుకునే అలవాటు తమకుందేమోనని. అరే నువ్వు నా జేబులో పడ్డావేంటి? ఏ పడకూడదా? పడ్డా భద్రంగానే ఉంటావులే. నిజంగా? చలపతి అయ్యా, ఆ బెనిఫిట్ ప్రోగ్రామ్ లెక్కలవి తేల్చావా? తేల్చానండి. ఏమిటి? ఇదిగోండి, మనకి ఒరిజినల్ గా వచ్చిన కలెక్షన్ 25,000 రూపాయలు. అది సరేనయ్యా. దాన్ని 10,000 రూపాయలు కుదించడానికి నా తల ప్రాణం తోకొచ్చింది. చాలు ఆ మాత్రం అడ్జస్ట్మెంట్ చాలు. మరీ దురాశకి పోతే మొదటికే మోసం వస్తుంది. సరే, ఆ చందాల సంగతి? ఇదిగోండి, డూప్లికేట్ పుస్తకాలు తయారు చేయించేశాను. మరి ఇంకా ఈ ఒరిజినల్స్ ఎంత కట్టి పెట్టావా? తగలబెట్టక. ఎందుకైనా మంచిదని ఉంచాను బాబు. ఎందుకైనా మంచిదనే తగలబెట్టమంటున్నాను. తగలబెట్టేద్దాం. ఇన్నేళ్ల ప్రజాసేవ అనుభవంలో ఈ మాత్రం నీకు తెలియదా? అన్ని నేను చెప్పి చేయించుకోవాలటయ్యా. నీకంటే నీ కొడుకునయ్యో. అరే అడుగు, మాటల్లో వచ్చాడు. గుడ్ మార్నింగ్ సార్. ఏం చుట్టి ఏంటి పోటీగాని వెంటేసుకొచ్చావు? అదే ఏం లేదండి, ఊళ్ళో 2 మంచి బాక్స్ ఆఫీస్ పిక్చర్స్ రిలీజ్ అయ్యాయి. అయితే ఆ ఆటకు ఒక 25 టికెట్లు కొని బ్లాక్ లో అమ్ముకుంటే పిల్లలు గలవాడు బతికిపోతాడు. ఓహో, 200 మంది నా కాళ్ళ వేళబడి ప్రాణం తీశాడు అనుకోండి. ఆయన నా కాళ్ళు పట్టుకుంటే లాభం లేదురా, అయ్యగారిని పట్టుకో పని జరుగుతుందని తీసుకొచ్చాను. ఎంత? 200? అవునండి. ఎరా 200లేగా? సిద్ధం బాబాయ్. 200 ఉండండి. సరే ఇందా. అసలుకు మోసం రాదు కదా? నయా పైసలతో సహా పువ్వుల్లో పెట్టి తీసుకొచ్చిస్తాడు. సరే అలాగే బాబాయ్. మంచి చూసారా, అయ్యగారు దేవుడు రా. దండాలే. వస్తానండి. ఎరా మెల్లగా జారుకుంటున్నాం. నిన్న 30 రూపాయలు ఇక్కడ. ఈ 20 తీసుకో బాబు. 30 అంతకన్నా కిట్టదు బాబు. కిట్టదా? సరే అయితే నువ్వే బాబు పోడరా. వస్తా బాబు. నమస్కారం. ఏమిటయ్యా నసుగుడు? ఏమి లేదు బాబు. మరేమిటి చెప్పు. తమరు రోజు అలాగా పెరిగిపోయి లక్షాధికారులు అయిపోతున్నారు. సంతోషమే. నేను మాత్రం వేసిన చోటే ఉండిపోయాను. నీకు మాత్రమే? నువ్వు పెరుగుతూనే ఉన్నావుగా, కాకపోతే కాస్త నిదానంగా. నా మొహం పెరుగుదల ఇద్దరు గొర్రెకు బెత్తిరు తోకని. చూడు చలపతి, దేనికైనా ఎవరికైనా టైం అంటూ ఒకటి రావాలయ్యా. నీకు ఎప్పుడోకప్పుడు వస్తుంది, రాకపోతున్నావుటే. దేని మాట ఎలా ఉన్నామండి, తమరు నమ్ముకున్నాను. శుభం. కూర్చోండి. ఎంత గౌరవంగా నేర్పుతున్నారు మాస్టర్. థ్యాంక్ యూ. వీళ్ళు ఇలా పెట్టాలి. అలా. అలా. ఇంకా నేను కొట్టుకుంటానండి, మీరు వెళ్ళండి. సరే. ఏమిటా చప్పుడు? టైపు చప్పుడు కాదు, టేబుల్ చప్పుడు. బాబ్జీ ఎప్పుడు చేరా? ఇప్పుడే. నిజంగా టైప్ నేర్చుకోవడానికేనా? కాదు, నిజంగా నీకోసమే చేరాను. ఇప్పుడు మా నాన్న వస్తాడు, చూస్తే కొంప మునుగుతుంది. ఏమిటి వయసులో మీ నాన్న టైపు కూడా నేర్చుకుంటున్నాడా? కాదు, నన్ను దిగబెట్టి వెళ్ళాడు. ఇంకా అరగంటలో వస్తాడు. అరగంటలో వచ్చేలా? మీ నాన్న అసలు మనిషేనా? చూడు భాగ్యం, పవిత్రమైన ప్రేమకి ఎన్ని ఆటంకాలు. ఇదిగో బాబ్జీ, ఆ నల్లచీరమ్మాయి మనకేసే చూస్తుంది. నువ్వు అలా తిరుగు. ఏమిటో నాకు కొత్తగా ఉంది. ఏమిటది? అదే టక్ టక్ టక్. నాకు నేర్పవా నువ్వు? ఉండు. ఏది? చెయ్యి. ఈ వేలు ఇక్కడ. అబ్బా, నీ చేతులు అసలే పుట్టి కొంచెం దగ్గరికి రా. ఈ వేలు ఇక్కడ, ఈ వేలు ఇక్కడ, ఇక్కడ ఇక్కడ, ఇలా 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 ఇలా. ఇప్పుడు చదువుకో. ఐ లవ్ యూ. I too love. Hi. What is this? I dismiss both of you. Why dismiss? I pay 10 rupees. Shut up and get out. ఏదో పొరపాటు జరిగిపోయిందండి. అందుకే మా పొరపాటు దిద్దుకుంటున్నాను. మీలాంటి వాళ్ళు ఇక్కడ ఉంటే మా ఇన్స్టిట్యూట్ పరువు అయిపోతుంది. ఇటువంటి ఇన్స్టిట్యూట్లు 150 ఉన్నాయి. మా పేపర్ మేము పట్టుకుపోతాం. ఓహో, సరే.
మళ్ళీ ఇక్కడ కూడా తయారయ్యావా నాయన? తయారవడే కాదండి, ప్రేమాన్ని సాధించడం, డిస్మిస్ అవ్వడం అన్నీ అయిపోయాయి. తీసుకెళ్ళండి మీ అమ్మాయిని. ఎందుకయ్యా మమ్మల్ని ఇలాగ ఏడిపిస్తావు? మనిషికో మాట అన్నాం, బుద్ధి లేదు. ఇలా అయితే మీ నాన్నగారు చెప్పాల్సి వస్తుంది. చెప్పండి, నేను చెప్పలేక వస్తున్నాను. మీరైనా కాస్త చెప్పి పుణ్యం కట్టుకోండి. పోతాం మామగారా, నీకు చదువు వద్దు, టైపు వద్దు, వంటింట్లో పడి ఎడుతూ కానీ పుట్టుకో సంచి పుట్టుకో పుట్టుకో. ఎందుకులే ఇది నిజ నిద్ర లేక దొంగ నిద్ర? చీచి పూచి భలే భలే. అరే సన్నగా ఉన్నట్టుంది. ఇప్పుడు చూసుకో ఎంత అందంగా ఉందో. చూసుకోని అందం. చీచి బుజ్జి. మాధవ్ ఎంతకాలం ఇలా ఎలా ఇలా బోర్ కొడుతోందా? అవును, మార్పు కావాలి. మనిషికా మనసుకా? ఈ రెంటికి ఉన్న సంబంధం ఇంతకాలం అయినా మన లవ్ స్టార్ట్ అయిన చోటే ఉంది. కాస్త ముందుకు వెళితే కొత్త రుచులు, ఇంకాస్త ముందుకు వెళితే కొత్త అనుభవాలు, ఇంకా కాస్త ముందుకు వెళితే సాగరంలోకి. అవును, దిగాలి మరి సంసార సాగర్లోకి. ఓహో, అదే అయ్యగారు కోరుకునే మార్పు. నీకక్కర్లేదా? మనిద్దరం కావాలనుకుంటే చాలా. ఏ మీ నాన్నగారు ఒప్పుకోరా మన పెళ్లికి? నో ఫియర్స్. మా డాడీ నేనెంత చెప్తే అంతే. ఇంకే చెప్పేసి. పోయస్ ఎప్పుడు? చేపే. నువ్వు కూడా రావాలి మరి. బ్రేక్ఫాస్ట్ మా ఇంట్లోనే. ఓకే ఓకే. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. లేట్ అయ్యారా? కరెక్ట్ టైంకి వచ్చావు. డాడీ కూడా నీ కోసం ఎదురు చూస్తున్నారు. కూర్చో. నమస్కారం అండి. మాధవ్, సంధ్య అంతా నాకు చెప్పింది. నువ్వు సంధ్యని ప్రేమించావట? అవునండి. అదేనండి, సంధ్య కూడా నన్ను ప్రేమించిందండి. సంధ్య సంగతి నాకు తెలుసు. నీ సంగతి చెప్పు. సంధ్యని పెళ్లి చేసుకుంటున్నావట? ఇద్దరం అనుకున్నామండి. నోరుమై, ఎన్ని గుండెల్లో నీకు? సంధ్యని ప్రేమించడానికి నీ అర్హత ఏమిటి? పెళ్లి చేసుకోవడానికి నీ తాహత ఏమిటి? క్షమించండి, ప్రేమకు మనసు ఉండడమే అర్హత, పెళ్లికి ప్రేమించడమే తాహత. నాన్ సెన్స్. ప్రేమట ప్రేమ. మా సంధ్య నిన్ను ప్రేమించిందా? మీ అమ్మాయిని అడగండి. ఏమ్మా? పాపం ఆయనలు అనుకుని ఉంటారు డాడీ. సంధ్య ఏమో ఇప్పుడేమంటావు? కాస్త చనువుగా తిరిగినంత మాత్రాన ప్రేమని పెండ్లని వెంట పడతావా? మా అమ్మాయి మీద అభాండాలు వేస్తావా? ఇది అభాండాలు కావు. నేను మీ అమ్మాయి వెంట పడలేదు, మీ అమ్మాయే నా వెంట పడింది. నన్ను కవించింది. పగలనక రాత్రనక నాతో విచ్చలవిడిగా తిరిగింది. నోరుమై, ఎవరిని అంటున్నది? మీ అమ్మాయినే అడగండి. నిజం అవునో కాదు? అవును డాడీ, అంతా నిజమే.
ఇప్పుడేమంటారు? ఇదంతా కేవలం చదివేనంటారా? కాదు, ప్రేమ అంతకన్నా కాదు. మరేమిటి? కక్ష. అవును, ఆనాడు కాలేజీలో అందరి ముందు నన్ను అవమానించావు. మర్చిపోయావా? ఏమిటి? నిన్ను అవమానించాడా? అవును డాడీ, పెద్ద రౌడీలా 10 మందిని వెంట పెట్టుకొచ్చి నాన్న అల్లరి చేసి నా చేత క్షమాపణ చెప్పించాడు. సంచ, ఇంత నాటకం ఆడతావా? అవును, అవమానానికి అవమానం. టిట్ ఫర్ టాట్. సంచ! ఏమిటో నీ దబాయింపు? చేసిన తప్పును ఒప్పుకో, క్షమాపణ చెప్పు. ముందు అమ్మాయికి క్షమాపణ చెప్పు. చెప్పు. పోనీ మిస్టర్ మాధవ్, నోటితో చెప్పలేకపోతే కాగితం మీద రాసివు. కాగితం మీద కాదు, ఎప్పటికీ చెరిగిపోకుండా జీవితం మీద రాసి చూపిస్తాను. కాకపోతే ఏమిటి బావా, ఆ సంచి మత్తులో పడి మమ్మల్ని అందరినీ మర్చిపోయాం. మేమెవరన్నా కనిపించావా? బాగా జరిగిందిలే నీకు. జ్యోతి, నువ్వు ఇక్కడి నుంచి పోతావు లేదా? సిస్టర్, కాస్త టైమింగ్ పాపం. తిన్నది మామూలు దెబ్బ, దెమ్మ తిరిగిపోయి ఉంటుంది. ఏయ్, లేకపోతే ఏమిటి బావా, ఇంత తెలివైన వాడివి తెలిసి ఆ గోతులో పడ్డావు. నేనే ఒక చెంప పెట్టిన బయటపడ్డా. నువ్వు పెళ్లి దాకా వెళ్ళావు పాపం. పళ్ళు రాలంత పని అయింది. అది ఆడరా చెప్పు. కాదు, మర్చిపో. ఒక పేరు కాదు, మర్చిపో. మర్చిపోవడమా? ఏం చేస్తాం? ఆ సంచనే పెళ్లి చేసుకున్నా. అవును, ఆ ఆదినారాయణరావు చేతే నా కాళ్ళు కరిగించి కన్యాదానం చేయించుకుంటా. బావా, నీకేమన్నా పిచ్చి పట్టిందా? పిచ్చిగా ప్రేమ. అది అహంకారానికి ఓడిపోకూడదు, అవమానానికి తలవంచకూడదు. లిల్లీ, నువ్వు సరోజ్ పెళ్లికి రావట్లేదా? లేదు సంజ, ఫాదర్ హెల్త్ బాగలేదు. మా ఫాదర్ కూడా ఏవో ఇన్కమ్ ట్యాక్స్ గొడవలు ఉన్నాయి. నేను కూడా ఒంటరిగానే వెళుతున్నాను కారులో. తోడుగా రాకూడదు? నేను వస్తే ఎలా చెప్పు? ఫాదర్ని ఎవరు చూసుకుంటారు? ఓకే, నేను ఒంటరిగానే వెళ్ళాలన్నమాట. ఈ లెక్కలని మీరు ఒక్కసారి చూస్తే, ఆ లెక్కలేమిటో ఆ పుస్తకాలు ఏమిటో అంత గందరగోళంగా ఉంది. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నా పేగ పట్టుకుంటారు. అది కాదండి. డాడీ, నేను వెళ్ళొస్తాను. వస్తానమ్మా, ఉండవా, అమ్మాయి పంపించి వస్తాను. సార్, ఏమిట్రా వేషం? చలి జ్వరం తగిలింది సార్. ఓరిడియట్, అమ్మాయి వాళ్ళు ఊరికెళ్ళని తెలుసు కదా నీకు? జ్వరానికి తెలియదు కదా డాడీ. నాన్సెన్స్. మరి ఎలాగమ్మా ఇప్పుడు? వేరే డ్రైవర్ తెచ్చాను సార్. వేరే డ్రైవరా? వాడెవడో ఏమిటో చాలా మంచివాడు సార్, ఫస్ట్ క్లాస్ డ్రైవర్. మావాడే. రే ఇలా రారా. ఒరేయ్, మీ వాడంటున్నావు, వాడు చూసి సాయిబులాగా ఉన్నాడు. ఆ గడ్డం అది మొక్కుబడి సార్. ఓ, ముక్కుబడే. అన్నయ్య, ఆ. అతను ఎవరో కొత్తవాడు. అమ్మాయిని ఒంటరిగా. ఏం శాంతమ్మ నువ్వు అనేది? అమ్మాయికి ఏం భయం? ఇలా భయపెట్టే ఆడపిల్లని ఎందుకు పనికి రాకుండా చేస్తున్నావు? ఒరే, కార్తీమన్రా. ఇవిగో తాళం. నువ్వు వెళ్ళమ్మా, లోపల అహోబిల వెయిట్ చేస్తున్నాడు. ఓకే, బాయ్. బాయ్. అత్తయ్య, వస్తాను. చూడండి, ఇన్కమ్ ట్యాక్స్ విషయాల్లో మాత్రం మీరు ఏమి వరీ కాకండి. అవన్నీ నేను చూసుకుంటా కదా. ఏదో మంచివాడు మనవాడు అనుకుని కంపెనీలో షేర్లు కూడా ఇచ్చి కాస్త చూసుకోవాలంటే బాగానే చూసావు. మీరు అనవసరంగా అప్సెట్ అవుతున్నారండి. అనవసరమా? నీకేమయ్యా, వెళ్తే నేను జైలుకి వెళ్ళాలి. రామ, అలాంటిది ఏదన్నా వస్తే నేను వెళ్తా గానీ మిమ్మల్ని వెళ్ళిస్తానండి. ఏమిటి దారి తప్పించావు? లేదులేండి, సరైన దారికే తెచ్చా. నాన్ సెన్స్. నీకు డ్రైవింగ్ చేత కాదు, అసలు దారులు తెలియవు. ముందు కారా. అన్ని దారులు తెలుసులేండి. ఇడియట్. కారా పన్నుంటే నీ కాదు, ఆపుతావా లేదా? ఎవరు నువ్వు? నేనా? నువ్వా? ఎంత మోసం. కారు ఆపుతావా లేదా? ఇదిగో నిన్నే మన మధ్య రభస నౌకర్లకు తెలియకుండా గౌరవంగా ఏర్పాటు చేశాను. ఆ గౌరవం కాపాడుకోవడం నీకు మంచిది. దిగు. సామాన్లు తీ. పద. ఏమిటి సంధ్య,
ఏమిటి ఎలా చూస్తున్నావు? ఇదేం దయ్యాల కొంప కాదులే, మా తాతగారు వారి వయసులో రెస్ట్ కోసమని కట్టించుకున్న సమ్మర్ హౌస్. లోపల అన్ని సదుపాయాలు ఉన్నాయి. చూడు సంచ, అదే నీ బెడ్రూమ్. వెళ్ళి రెస్ట్ తీసుకో. ఏమిటి ఎలా చూస్తున్నావు? వెళ్ళు. తప్పించుకుపోవాలనే ప్రయత్నం చేయకు వృధా. నేనే అంత పిరికిదాన్ని కాదు. శభాష్. చూడు, అది బాత్రూమ్. వెళ్ళి స్నానం చేసి. నేను స్నానం చేయను. మరి ఎంతకాలం ఎలా ఉంటావు? నువ్వెంతకాలం ఇలా నిర్బంధిస్తావు? నీ మనసు మారేదాకా. చచ్చినా నా మనసు మారదు. ఆ మూర్ఖత్వమే వద్దంటాను. ఈ పశుత్వమే వద్దంటాను. పశుత్వం? నన్ను ఇలా చేసింది ఎవరు? నువ్వు చేసిన అవమానం. దానికి ఇది ప్రతీకారమా? కాదు, నీకిది గుణపాఠం. రా, స్నానానికి వెళ్ళి. వెళ్ళను. వెళ్ళమంటున్నాను. వెళ్ళనంటున్నాను. రా, మర్యాదగా వెళ్ళి. త్వరగా ముగించు. మొదలు పెట్టావా స్నానం? అప్పుడు వినిపించట్లా? ఎంతవరకు వచ్చింది? అయిపోతుంది. తొందరగా కానీ. ఏమిటి అట్టప్పుడు? తొందరగా రా. అవుతుంది. తలస్నానం చేసావా? ఇవిగో చీరలు, టవల్. త్వరగా చీర మార్చుకో. నేను మార్చుకోను. చలేస్తుంది. నాకు చలి వేయదు. చూడు, జలుబు చేస్తుంది, జ్వరం వస్తుంది. అవన్నీ వస్తే నేను చేస్తానంతేగా. నీకే? నో సంధ్య, నువ్వు చావకూడదు. తొందరగా చీర మార్చు. తొందరగా మార్చుకో. భోజనం సిద్ధంగా ఉంది. నువ్వు వడ్డించక్కర్లేదు, నేను వడ్డించుకుంటాను. వెళ్ళు. చూడు, అమ్మగారికి మల్లెపూలంటే ఇష్టం అని చెప్పాను. తీసుకొచ్చావా? అవి తీసుకెళ్ళి బెడ్రూమ్ లో పెట్టు. అనంతే. నాకు ఆకలి కాలేదు. తర్వాత ఆకలిస్తుంది, తిను. నాకు ఆకలి వేయదు. తిను. నేను తిన్ను. తినమంటుంటే తిన్నంటుంటే తినము. తిను. ఎందుకు ఏడుస్తావు? ఏడవకుండా తిను. రా. చూడు, ఏర్పాట్లన్నీ పూర్తి చేసావా? చేశాను. నువ్వు ఇంటికి వెళ్ళు, ఇక రానక్కర్లేదు. సరే, లోపలికి వెళ్ళు. ఏమిటి నీ ఉద్దేశం? దురుద్దేశం మాత్రం కాదు. కాకపోతే మోసం చేసి దౌర్జన్యంగా ఎక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? గత్యంతరం లేక. సంధ్య, నేను నిన్ను మనసారా ప్రేమించాను. నువ్వే అంతస్తు, ఐశ్వర్యం అనే కృత్రిమ వాతావరణంలో పెరిగి నీ మనసులో విషం దాచుకుని నాతో నాటకం ఆడి నన్ను అవమానించావు. ఆ విషాన్ని తొలగించి నీ మనసు మార్చి నా ప్రేమను గుర్తించేట్లు చేయడమే నా లక్ష్యం. అది ఈ జన్మలో జరగదు. మరో జన్మకైనా సరే వేచి ఉంటాను. సంధ్య, మనసు గాజు బొమ్మే గాని ప్రేమ బొమ్మలాట కాదు, దాంతో ఆడుకోవడానికి. ఇప్పటికైనా నీ ఆవేశాన్ని తగ్గించుకొని
ప్రశాంతంగా ఆలోచించు. సంచ కన్నె పిల్లలకు మల్లె మొగ్గలకు దగ్గర సంబంధం అంట. ఈ మల్లె మొగ్గలు తెల్లవారేసరికి విరబోస్తాయి. నీ మనస్సు ఇలాగే వికసిస్తుందని ఆశిస్తాను. చూడు, తలుపు గడియ వేసుకుని నిర్భయంగా పడుకో. తప్పించుకు పారిపోవాలని చూస్తున్నావా? జాగ్రత్త. అడ్డు తగిలి ఆపు చేద్దాం అనుకున్నావా? జాగ్రత్త. ఏ ఎదురిస్తున్నావా? ఏ ఎదురొస్తున్నావా? పగలు రాత్రి నాతో ఒంటరిగా గడిపావని లోకానికి తెలుస్తుంది. కళంకం. ఆ కళంకం రాకూడదని అలా చేసిందని కూడా లోకానికి తెలుస్తుంది. సహవాష్, హత్య చేస్తావా? లేక ఆదరిస్తాననుకున్నావా? సరే కానీ ముందు దారి వదిలి, నేను వెళ్ళాలి. దారి చేసుకు వెళ్ళి. ఎంత పొగరు! నాకు తెలుసు నువ్వు హత్య చేయడానికి కూడా వెనకాడవని. నీ మీద హత్యా నేరం రాకూడదని, మన ఇద్దరం దూరం కాకూడదని నేనే అందులో డమ్మీ బుల్లెట్స్ పెట్టాను.